వెల్కమ్ టు ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే మనం కోనసీమ భోజనాలకు అయితే వచ్చేసాం అనమాట. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైజెస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ అయితే టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మంచిగా రైస్ వేసుకుందాం. చూడండి, మిరపకాయలు కూడా ఇచ్చారనమాట. చాలా రుచికరంగా ఉంటాయి. ఫస్ట్ అయితే రైస్ వేసుకుందాం. ఇప్పుడు మంచిగా వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది అనమాట. ఇప్పుడు పప్పు వేసుకొని గీ వేసుకొని అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు మంచిగా పప్పులో అయితే గీ పోసుకుందాం. 10 రకాల ఐటమ్స్తో మంచి వెజ్ మీల్స్ తినాలనుకుంటే మన కోనసీమ భోజనాలకు అయితే వచ్చేయచ్చు అనమాట. మంచి 10 రకాల ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే పప్పు గీ వేసుకుందాం కదా. నాకైతే నోరు ఊరిపోతుంది. ట్రై చేసేద్దాం. మంచి పప్పు గీ వేసుకొని ఇలా కలుపుకొని తింటే భలే ఉంటుందండి. తింటుంటే ఆ గీ ఫ్లేవర్ అని తెలుస్తుంది అనమాట. గీ అనేది నచ్చిన వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో పప్పు ఆవకాయ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీరి స్పెషాలిటీ ఏంటంటే మంచిగా అరిటాకులు అయితే సర్వ్ చేస్తున్నారనమాట. మంచి వెజ్ మీల్స్ తినాలి, రీజనబుల్ ప్రైజెస్కి తినాలనుకుంటే కోనసీమ భోజనాలకు వచ్చి అయితే మీరు ట్రై చేయండి. అలా పప్పు తింటూ మంచిగా పాపడ అయితే ఇచ్చారనమాట. చిన్ని చిన్ని పాపడాలు క్యూట్గా ఉన్నాయి. అలా పప్పులో పాపడి తిని అట్లా మిరపకాయ ఇచ్చారనమాట. అదైతే కొరకు నాకు తెలిసి ఇది చాలామందికి నచ్చుద్ది అనమాట. పప్పులో నంచుకోవడం బాగుంది. టేస్ట్ అయితే మంచిగా పప్పు అయిపోయిన తర్వాత వెజ్ మీల్స్లో అట్లా కమ్మటి బీరకాయ పచ్చడి వేసుకొని ఒక ముద్ద అయితే తిందాం. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో నెయ్యి పోసాం కదా. పచ్చడి నెయ్యి కాంబినేషన్ కూడా బాగుంటుంది. బీరకాయ తక్కువ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మంచి కారం కారంగా ఘాటుగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు మంచిగా సాంబార్ వేసుకొని అయితే తిందాం అనమాట. పచ్చడి అయిపోయింది. అట్లానే నెయ్యితో పప్పు కూడా ట్రై చేసాం కదా. మంచిగా పకోడీ ముక్క తీసుకొని ఇప్పుడు రైస్ వేసుకొని ఆలూ కర్రీ అయితే ట్రై చేద్దాం. ఇన్ని ఐటమ్స్ చూస్తుంటే ఏ ఐటమ్ తినాలో కూడా తెలియట్లేదు. మంచిగా అయితే ఇచ్చారనమాట. అన్ని ఫైనల్ టచ్ అయితే ఇద్దాం. ఎందుకంటే పక్కన నాన్ వెజ్ చూస్తుంటే అటు షిఫ్ట్ అవ్వాలనిపిస్తుంది. మంచిగా ఆలూ కర్రీ అయితే వేసుకుందాం. మంచి ఆలూ కర్రీతో ట్రై చేద్దాం. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటే భలే ఉంటుంది అనమాట. అరిటాకులు ఒకటి పెట్టించారు కదా, మంచి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ప్లస్ మంచి టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడైతే వెజ్ మీల్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మంచి నాన్ వెజ్ మీల్స్ అయితే తిందాం. మీరు మంచి వెజ్ మీల్స్తో పాటు వీళ్ళ దగ్గర మంచి మంచి కాంబోస్ తిందాం అనుకుంటున్నారా? అలా అయితే మంచి మంచి కాంబోస్ అయితే ఉంటాయన్నమాట. ఇదిగో చూడండి, నాన్ వెజ్ కాంబో. దీంట్లో మినీ, లార్జ్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు. వీళ్ళ దగ్గర మీరు విడిగా ఫిష్ మీల్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. మేమైతే ఫిష్ మీల్ కూడా చెప్పేసాం. ఇదైతే ట్రై చేద్దాం. మంచిగా వైట్ రైస్ వేసుకొని మంచి ఫిష్ పులుసు. ఇదిగోండి, పీస్ అయితే ఈ విధంగా వచ్చింది. మంచిగా ఫిష్ పుల్స్ అయితే ట్రై చేద్దాం ఫిష్ కాంబోలో. ఇది ఫిష్ మీల్స్ అనమాట. మంచిగా పీస్ వేసుకొని ఇప్పుడైతే మంచిగా ఫిష్ మీల్స్ అయితే ట్రై చేద్దాం. మంచిగా గ్రేవీ వేసుకొని బాగా కలుపుతుంటేనే నోరు ఊరుతుంది. ఫిష్ అంటే ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది అనమాట. ఫిష్లో ఆ పుల్లదనం అవన్నీ తెలిస్తే రెసిపీ అనేది చాలా బాగుంటుంది. పుల్లగా మంచి టేస్టీగా అనిపిస్తుంది. అలా ఒక పీస్ తీసుకొని మంచిగా ఫిష్ మీల్స్ తిన్నాం. బాగుంది. ఈ ఫిష్ మీల్స్లో వచ్చేసి మనకు ఫిష్ పులుసు వస్తుంది, సాంబారు, కర్డ్ మనకి మంచిగా బౌల్తో అయితే ఇస్తారనమాట. వైట్ రైస్. ఆ ప్రైజెస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇది వచ్చేసి చికెన్ కాంబో. మనకి దీంట్లో వచ్చేసి మంచి బౌల్తో వైట్ రైస్ ఇస్తారు. అట్లానే చికెన్ కర్రీ, సాంబార్, కర్డ్ వస్తుంది అనమాట. డిఫరెంట్ మీల్స్ ఉంటాయి అనమాట. ఆ మీల్లో ఇది ఒక మీల్. మంచి వైట్ రైస్లో చికెన్ అయితే వేసుకుందాం. అప్పుడు
మనం ఫిష్ మీల్స్ ట్రై చేసాం కదా, దాంతోపాటు ఇప్పుడు చికెన్ మీల్స్ కూడా ట్రై చేసేద్దాం. మంచి గ్రేవీ అయితే ఇచ్చారు. గ్రేవీలో వేసుకొని అలా కలుపుకొని, పీస్ కూడా మంచి మెత్తగా ఉడికింది చూడండి. పీస్ కూడా మంచి మెత్తగా ఉడికింది. ఇలా కలుపుకొని ఆ చికెన్ పీస్ పెట్టుకొని తింటుంటే ఆ మసాలాలు అన్నీ తెలుస్తున్నాయి. మనం వీళ్ళ దగ్గర ఫిష్ మీల్స్ ట్రై చేసాం, అట్లానే చికెన్ మీల్స్ కూడా ట్రై చేసాం కదా. దాంతోపాటు మీరు వైట్ రైస్ చెప్పి నార్మల్గా కర్రీస్ కూడా చెప్పొచ్చు. ఇది వచ్చేసి బోటి, ఇది వచ్చేసి ఫ్రాన్స్, ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. మీరు ఏది కావాలంటే అది విడిగా చెప్పుకొని, రైస్ ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా కూడా ఇస్తారు. ఆ అమౌంట్ పే చేసి మనం అయితే విడిగా కూడా ట్రై చేయొచ్చు అనమాట. మేమైతే ఐటమ్స్ అన్నీ చెప్పాం. ఫస్ట్ అయితే మంచిగా తలకాయ మాంసం వేసుకొని తిందాం. తలకాయ మాంసం వేసుకొని మంచి గ్రేవీ వేసుకొని ఒకసారి అయితే ట్రై చేసేద్దాం. మంచి తలకాయ మాంసం కలుపుకొని, మనకి ఎప్పుడైనా జలుబుగా ఉన్నప్పుడు ఈ చలికాలంలో చాలా మంచిది అనమాట. తింటే జలుబు గిలుబు అన్నీ వదిలేస్తాయి. పీస్ కూడా బాగుంది. ఈ పీస్లో రైస్లో ముంచుకొని అయితే తిందాం. ఇప్పుడు మంచిగా తలకాయ మాంసంలో అన్నీ ట్రై చేసాం కదా నాన్ వెజ్ కర్రీస్, ఈ తలకాయ మాంసం అట్లా భలే మెత్తగా ఉడికిందనమాట. తలకాయ మాంసంలో ముక్క అనేది మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది. అందువల్ల ఇంకో పీస్ తీసుకొని మంచిగా తిందాం. నాన్ వెజ్ కర్రీస్ అయితే మంచి స్పైసీగా ఉన్నాయి అనమాట. స్పైసీ లవర్స్ అయితే భలే ఇష్టపడతారు. ఇప్పుడు మనకి తలకాయ మాంసం అయిపోయింది కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఎంతో ఇష్టమైన బోటీ కర్రీ అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు మంచి బోటీ కర్రీ వేసుకుందాం. చూసారా, బోటీలో కూడా మంచిగా క్వాంటిటీ కూడా వచ్చిందనమాట. చూడండి, మంచి పీసెస్ కూడా ఉన్నాయి. బోటీ చాలామంది ఇష్టపడతారు అనమాట. ఇదిగోండి, చాలా అట్రాక్టివ్గా చిట్టి ఫ్రాన్స్ ఉన్నాయి. ఇవి అయితే ట్రై చేద్దాం. చూడండి, మంచిగా ఉన్నాయి ఫ్రాన్స్. ఇవి ఇలా వేసుకొని చక్కగా మంచిగా తినొచ్చు. మీరు కలుపుకొని మంచిగా ఫ్రాన్స్ కలుపుకొని మనం రైస్లో తిన్నా కూడా మంచిగా ఉన్నాయి ఫ్రాన్స్. ఇంత స్పైసీగా నాన్ వెజ్ కర్రీస్ తిన్నాం కదా, ఆ స్పైసీని తగ్గించుకోవడానికి మంచి పెరుగు అయితే ఇచ్చారు. గడ్డ పెరుగు చూడండి, ఇలా వేసుకొని ఆ స్పైసీనెస్ని తగ్గించుకోవడానికి, నేనైతే ఆ స్పైసీనెస్ తగ్గించుకోవడానికి మంచిగా అబ్బా కమ్మటి పెరుగు అయితే ఇచ్చారనమాట. నాకు ఆ స్పైసీనెస్ మొత్తం పోయింది. మంచి టేస్టీగా అయితే ఉంది. ఇక్కడ హెల్త్ బార్ కనపడుతుంది కదండి, ప్యూర్ గుడ్ సాటిస్ఫైడ్. నాకు ఎలా అనిపించిందో ఈ హెల్త్ బార్లో అయితే యారో అయితే చెప్పేస్తుంది. నేను ట్రై చేసినప్పుడు అయితే నాకైతే బాగా అనిపించింది. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. నాకైతే సాటిస్ఫైడ్ అనిపించింది అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ గూగుల్ మ్యాప్లో యారో చూపిస్తుంది కదండి, అది ఎగ్జాక్ట్ లొకేషన్. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే డైరెక్ట్ లొకేషన్కి అయితే వెళ్తారనమాట. లేదంటే గూగుల్ మ్యాప్లో కోనసీమ భోజనాలు కొట్టిన ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వస్తుంది. రోజు గుప్పుడు వేరుశెనగ గుళ్ళు తినడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా? గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు MUFA అండ్ PUFA సమృద్ధిగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ LDL తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇక్కడ బడ్జెట్ బార్లో మీల్స్ యొక్క ప్రైజెస్ అట్లానే బార్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి కదా, దీని ప్రైస్ తెలిస్తే మీరైతే కామెంట్ చేసేయండి. మిగతా మీల్స్ అండ్ కాంబోస్ ప్రైజెస్ అయితే కింద అయితే ఉన్నాయన్నమాట. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి 170 రూపీస్. దాని ప్రైస్కి టేస్ట్కి నాకైతే వర్తే అనిపించింది. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. ఇక వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఫార్ములా.